హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లో మనకి రైస్ మిగిలిపోయినప్పుడు మనం ఎక్కువగా లెమన్ రైస్ చేస్తుంటాం, లేదంటే అలాగే పడేస్తూ ఉంటాం. అలా కాకుండా సింపుల్గా మనం 2 నిమిషాల్లో అయిపోయే జీరా రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నాకు 1 కప్పు రైస్ మిగిలిపోయిందండి. ఈ రైస్తో మనం 2 నిమిషాల్లో జీరా రైస్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఆవకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీనికోసం ఇక్కడ 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, మనకి కమ్మని జీరా రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, వీటన్నిటిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు సన్నగా దోరగా వేయించుకోవాలి సన్నటి మంట పైన. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగిపోకూడదండి. మనం రైస్ తినేటప్పుడు ఆ ఉల్లిపాయలు మనకి క్రంచీగా తగులుతూ ఉండాలి. రైస్తో పాటు ఈ పచ్చిమిర్చి నంచుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనకు రైస్ ఇంట్లో మిగిలిపోయిన రైస్ అయినా పర్లేదు, లేదంటే వేడిగా అప్పటికప్పుడు చేసుకున్న రైస్ అయినా పర్లేదు. ఇలా కొంచెం పొడి పొడిగా ఉండేటట్లు చూసుకొని రైస్ని వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని రైస్ని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. మిగిలిపోయిన రైస్ అనే కాదు, మనం పిల్లలకి లంచ్ బాక్స్లకు కూడా ఇలా సింపుల్గా జీరా రైస్ చేసి అందులోకి ఒక చిన్న ఆవకాయ ముక్క వేసి పంపించినా చాలండి, అంత టేస్టీగా ఉంటుంది. ఆవకాయ లేకపోయినా ఒట్టిగా అయినా తినేయచ్చు, కానీ ఆవకాయ మాత్రం మంచి కాంబినేషను. అంతేనండి, మన జీరా రైస్ చిటికలో రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈసారి ఎప్పుడైనా ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.